మనిషి స్వభావంతో సామాజికంగా ఉంటాడు. అతను ఆరోగ్యంగా ఉన్న సమాజంలో జీవించాలని కోరుకుంటాడు. ఆ సమాజానికి సేవ చేయడం మరియు దాని పరిస్థితిని మెరుగుపరచడం మనిషి యొక్క గొప్ప కోరిక. అలాంటి వ్యక్తిత్వం కలిగిన మన వంగూరి దామోదర్ నేటి విద్యార్థులు రేపటి పౌరులు. అందువల్ల తనకు జన్మనిచ్చిన సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు సహాయం చేసే అవకాశం ఉందని ఆ పాఠశాల డ్రిల్ మాస్టర్ కురుమెల్ల మహేష్ ద్వారా తెలుసుకొని విద్యార్థులకు బుకిష్ జ్ఞానం మాత్రమే కాదు, వాళ్ళు వేసుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో ఉండేలా దుస్తులు ధరించి బడికి వచ్చే పిల్లలను చూడాలని పాఠశాల విద్యార్థులకు 70,000 రూపాయల విలువగల దుస్తులను అందజేశారు. అనంతరం వంగూరి దామోదర్ను పాఠశాల బృందం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వాసం ప్రభాకర్, సర్పంచ్ పేరాల సరిత యాదగిరి, ఉప సర్పంచ్ రాంపల్లి సోమన్న, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కె యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడుసు లింగయ్య, పసుపులేటి వెంకట్ రెడ్డి, కన్నెబోయిన వెంకట భిక్షం, యువజన సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పక్కవారికి సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళకంటే ప్రపంచంలో ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరూ ఉండరు. పక్కవారికి సహాయం చేయడంలోనే ఆనందం ఉంటుంది అని ఈరోజు మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేసినటువంటి పెద్దలకు నమస్కారములు. ఇంత గొప్ప మనసున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేటి మన పాఠశాలలో అనుకోని విధంగా బ్రహ్మాండంగా మన శ్రేయస్సు కొరకు, పాఠశాల అభివృద్ధి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చి మనకు తోడ్పాటును అందిస్తున్న గౌరవ వంగూరి దామోదర్ గారికి మన పాఠశాల తరఫున మొట్టమొదటగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా మన పాఠశాల తరఫున తెలియజేస్తున్నాం. దామోదర్ గారు గతంలో మా పాఠశాలకు విద్యార్థులకు మొన్న జరిగిన 15th ఆగస్ట్ గేమ్స్లలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. మరియు డ్యామేజ్ అయినటువంటి యొక్క కెమెరా స్థానంలో కొత్త కెమెరాలు కూడా ఫిట్ చేయిస్తా అని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అవి తెచ్చి పెట్టడం కూడా జరిగింది. అవి త్వరలోనే మా పాఠశాలకు నైట్ వాచ్మెన్, స్వీపర్ లేనందున అనేక వస్తువులపైన పాఠశాలలో ఉన్న వాటి రక్షణ కొరకు వారు వాటిని కూడా డొనేట్ చేశారు. మరియు 3వ ప్రోగ్రాంగా మా పాఠశాలకు మా పీటీ సార్ గారి ఆధ్వర్యంలో మేము 5 సంవత్సరాల నుంచి పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్సు, ఒక వారం డ్రెస్ ఉండదు కాబట్టి ఆ రోజు పెట్టిస్తే మాసుగా బాగుంటుంది, ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల లెక్క మన స్కూల్ కూడా అభివృద్ధి చెందినట్లుగా ఉంటుందని 5 సంవత్సరాల నుంచి మేమెంతో ఆరాటంతో ఎదురు చూస్తున్నా. 5 సంవత్సరాల తర్వాత మాకు గిఫ్ట్ ఇవ్వడానికి, మా విద్యార్థులకు ఈ డ్రెస్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన దామోదరు మొట్టమొదటి వ్యక్తిగా మేము ఆహ్వానిస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమారు ఇప్పటికే 1 లక్ష రూపాయల వరకు వారి చేతుల మీదుగా మా పాఠశాలకు అందించడం జరిగింది. ఇంతటి విలువైన వస్తురూపైన మా పాఠశాలకు ఇచ్చినందుకు ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వడానికి ఈ ఈటూరు గ్రామంలో నేటి వరకు జరగలేదు. ఇదే వంగూరి దామోదర్ గారి చేతుల మీదుగానే మా పాఠశాలకు ఇంత పెద్ద బహుమతి అందుతున్నందుకు మా పాఠశాలకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంతేకాకుండా ఈ యూపీఎస్గా ఉన్నటువంటి పాఠశాలను ఈ గ్రామ పెద్దలు, ఈ పాఠశాలలో చదివిన
కొందరు ప్రభుత్వ ఉద్యోగం చేయించున్నటువంటి వారు హై స్కూల్ కావాలని కోరుకొని దీన్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేసి 1997 నుంచి హై స్కూల్గా కొనసాగుతుంది. హై స్కూలు ప్రైమరీ స్కూలు ఒకే ఆవరణలో కొనసాగుతుంటే సరే గ్రామ ప్రజల కృషి మేరకు ఇక్కడ ఈ స్థలాన్ని కేటాయించి హై స్కూల్ను కూడా ఇక్కడికి మార్పిడి చేయించి కొన్ని గదులతో ప్రారంభించారు. అనేక వసతులు లేకుండా ఇన్నాళ్ళు ఈ పాఠశాల కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ మాకు ఇంకా రూమ్ల కొరత ఉన్నది, విద్యార్థుల సంఖ్యకి తగ్గట్టుగా లేకుండా. ప్రభుత్వ పెద్దలను కూడా అనేక మార్లు మేము వెంబడిపడి కోరుకున్న పక్షంలో మన ఊరు మనబడి ప్రోగ్రాం కింద గదులు మంజూరు కాలేదు, కానీ పిల్లలకు టాయిలెట్స్ మరియు డైనింగ్ హాలు, వాటర్ సంబంధించిన ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. అవి ప్రోగ్రెస్లో వర్క్ కొనసాగుతూ ఉన్నాయి. నేటికి ఇంకొక 3 రూములు మా పాఠశాలకు వస్తే సమృద్ధిగా పాఠశాల సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రహరీ గోడతో పాటుగా పూర్తి రక్షణగా మా పాఠశాల అభివృద్ధి చెందింది నేటి వరకు. అలంకరించిన హెడ్ మాస్టర్ గారికి, మరి గ్రామ అధ్యక్షులకు, సర్పంచ్ గారికి, మండల్ నాగారం అధ్యక్షుడు లింగన్న గారికి, పల్లె సర్పంచ్ సార్ గారికి, నల్ల నరేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముంగట ఉన్న నా మిత్రులు, నా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. పిల్లలు ఇంతసేపు కేటాయించినందుకు నా కోసం సంతోషం ఉంది నాకు. ఇంకోటి, ఈ కార్యక్రమాన్ని సార్ పిటి సార్ గారు మరి యాదగిరన్న ఈ ప్రోగ్రాన్ని నన్ను వచ్చి అడిగిన వెంటనే నేను ప్రోగ్రాం ఇస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అందుకు ఈ బట్టల పంపిణీ కూడా జరిగింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమం ఇంకా స్కూల్కి ఏదైతే ఉందో దానికి ముందంజలో ఉండి మీకు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 100 మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేసి చూపించడం అది అందరికీ ఆచరణీయం, ఆమోదయోగ్యం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నేటి బాలలే రేపటి పౌరులు అని పాఠశాల అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన సహృదయులు, సమతా మమత పూరిత సమాజ సేవకులు, పరోపకార పరాయణులు, పాఠశాల విద్యార్థుల వికాసమే పరమావధిగా కంకణబంతులే కదులుతున్న బొంగూరి దామోదర్ గారికి సార్ స్వాగతం, సుస్వాగతం. పెద్ద మనసుతో అక్షరాల 1,00,000 రూపాయలతో లక్షణంగా వస్తు రూపేణ, దుస్తుల రూపేణ మీరు చేస్తున్న సహాయం వెలకట్టలేనిది. విద్యార్థుల ప్రగతికి మంచి మనసుతో మీరు చేస్తున్న కృషి, అందిస్తున్న చేయూత సర్వదా స్ఫూర్తిదాయకం, ఆచరణీయం సార్. మీ సేవలకు కృతజ్ఞతగా మార్చే చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మా మనవి. ఇలాగే మీ సేవలు ఈ పాఠశాలకు అవిచ్ఛిన్నంగా కొనసాగాలని, అందుకు ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు జడ్పీహెచ్ఎస్ జిల్లా